ఉన్నారు. వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు దిగి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతములలో అడుగు పెట్టినప్పుడే, ఆ ప్రాంతములలో ఆయన నడుచుచూ ఉన్నప్పుడే, ఆ ప్రాంతములలో ఆ ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నప్పుడే దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించి ఉన్నారు, అక్కడ దిగి వచ్చింది. అందుకని వారు నీ సన్నిధిని, ఆ ప్రజలు ప్రభు సన్నిధిని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని సంతోషించుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అగైన్ ఇక్కడ కూడా మనకు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే ఉంది ఇక్కడ. ఎందుకనగా యేషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది యేసుక్రీస్తు ప్రభుని గుర్చిన ప్రవచనము, ఇది నెరవేర్పు జరుగుతూ ఉన్నట్టుగా వ్రాస్తూ ఉన్నారు ఈ యొక్క లేఖనము. కానీ అప్పటికి ఇంకా ప్రభు జన్మించనే లేదు. అనగా దేవుని యొక్క వాక్కు వెలువడిన తోడనే, దేవుని యొక్క ప్రత్యక్షత ఆ భక్తుల యొక్క నోట వెలువడిన తోడనే అక్కడే కార్యము ఆరంభమైంది అని మనకు అర్థము ఇచ్చుచూ ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎందుకు ఇంత సంతోషము? ఎందుకు ఇంత ఉప్పొంగిన వారి యొక్క హృదయాలు? ఆలోచన చేస్తే అసలు కారణము మనకు 6వ వచనములో వెల్లడి చేసి ఉన్నాడు భక్తుడైన యెషయా. ఆలోచన చేస్తే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనాకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖనాన్ని మనము మరి తరచి దీనిని ధ్యానం చేసినప్పుడు దీని కూర్చున్న గొప్ప మర్మములు మన కొరకు దాచి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప దేవుని యొక్క సన్నిధి మరి ఆ ప్రజలు చూసి ఉన్నారు. మరి ఒక్క మాట ఆలోచన చేస్తే, యెషయా గ్రంథంలో ఆ ప్రభు యొక్క జన్మ గూర్చి, ఎవరి గర్భమున ఎవరి వంశములో ఎలాగా జన్మిస్తాడు అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. యెషయా 11:1, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకుర